లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓవైపు మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టారు చంద్రబాబు. ఈ వారం పలు కంపెనీలకు భూములు కేటాయించడంతో పాటు పలు రాయితీలను ప్రకటించారు. మరోవైపు డ్రగ్స్ భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించిన సీఎం ఏపీలో ఈగల్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. ఏపీ మారిటైమ్ పాలసీ 2024పై సీఎం చంద్రబాబు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి చేయడమే కాకుండా వాటి ఫలాలు సమీప ప్రాంతాలకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. పోర్టుల్లో సరకు, నౌక నిర్వహణ సామర్థ్యాలు పెంచడంతో పాటు రోడ్డు, రైలు కారిడార్లకు కనెక్ట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా చూడాలన్నారు సీఎం. పోర్టులు డెవలప్మెంట్ అయితే ప్రభుత్వ ఖజానాకు నిధులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. అంతేకాదు దీని ద్వారా టూరిజం కూడా అభివృద్ధి చేయొచ్చని సీఎం ఆలోచన. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, ప్రజలకు లభ్యతపై చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇసుక రీచ్లో వినియోగదారుల నుంచి తవ్వకాలకు అయ్యే ఖర్చు మాత్రమే తీసుకోవాలని సీఎం మరోసారి స్పష్టం చేశారు. అంతకు మించి అదనంగా ₹1 కూడా తీసుకోవద్దని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టు మరిన్ని రీచ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కుదిరితే రవాణా ఖర్చులు మరింత తగ్గించేలా చూడాలన్నారు సీఎం. రోడ్డు మార్గాలకు దగ్గరలోని రీచ్లో తవ్వకాలు జరిగితే రవాణా ఖర్చులు తగ్గుతాయని ఆయన ఆలోచన. పరవాడ ఫార్మాసిటీలో బుధవారం ప్రమాదకర గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ను రంగంలోకి దించింది. మొత్తం 459 మంది సిబ్బంది ఈగల్లో పనిచేయనున్నారు. అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, జిల్లాకి 1 చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలుంటాయి. ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక హోదాలో పనిచేసిన ఐజీ ఆర్కే రవికృష్ణ ఈగల్ విభాగాధిపతిగా వ్యవహరించనున్నారు. అమరావతిలో 2, విశాఖ, పాడేరు కేంద్రాలుగా మరో 2 కలిపి మొత్తం 4 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలుంటాయి. రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ భూముల ముసుగులో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తప్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మీటింగ్లో అధికారులు సీఎంకు కీలక వివరాలు అందించారు. జగన్ ప్రభుత్వంలో 13,52,805 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేశారని చెప్పారు. అందులో 4,21,433 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తప్పించారని వారి లెక్క. ఇక మొత్తం ఫ్రీహోల్డ్ భూముల్లో 25,284 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు చేయగా అందులో 7,827 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని అన్నారు అధికారులు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిషిద్ధ జాబితా నుంచి భూములు తొలగించి రిజిస్ట్రేషన్లు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాన్యులను బెదిరించి భూకబ్జాలు చేసేవాళ్లు కూడా హంతకులతోనే సమానమని అన్నారు సీఎం. రానున్న రోజుల్లో పీడీ చట్టం, భూకబ్జా నిరోధక చట్టాలను సమర్థంగా ఉపయోగించి భూమాఫియాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారాయన. రామ్నాథ్ కోవింద్ శుక్రవారం విజయవాడలో పర్యటించారు. దీంతో ఆయనకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ విందు ఏర్పాటు చేశారు.
ఈ విందుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్, గవర్నర్, సీఎం కాసేపు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. సీఎం చంద్రబాబు శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30ని సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. నేమకల్లులో చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందించారు. ఆ తర్వాత మాట్లాడిన సీఎం గత ప్రభుత్వాలు గంజాయి మాఫియాను పెంచి పోషించిందని ఆరోపించారు. విశాఖను గంజాయి రాజధానిగా చేసిందని మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయి అరికట్టడానికి తాము ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు సీఎం. గంజాయి ఎవరు పండించినా, అమ్మినా వారికదే చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వం మద్యం ధరలను అమాంతం పెంచిందని ఆరోపించారు. కానీ తాము అధికారంలోకి రావడంతో రేట్లు తగ్గించామన్నారాయన. దీంతో అటు వినియోగదారులకు డబ్బులు మిగలడంతో పాటు ఖజానాకు ఆదాయం పెరుగుతుందని అన్నారు. మద్యం తయారీ దగ్గర నుంచి ఎక్కడైనా షాపులో అమ్ముకునే వరకు వాళ్ళ మనుషుల్ని పెట్టి వచ్చిందంతా దోచుకున్నారు. సొంత ఖజానాకు పోయింది. ఇప్పుడు మీకందరికి కూడా మద్యం ధరలు రేషనలైజ్ చేయడమే కాకుండా నాణ్యమైన మద్యం ఇచ్చి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఆదాయానికి కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ ఆదాయం వస్తే మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలకే ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మద్యం దోపిడీకి అడ్డుకట్టేశాం. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని గుర్తుకు చేశారు చంద్రబాబు. ప్రజావేదికలో తనకొస్తున్న ఆర్జీల్లో సగం భూ కబ్జాలపైనే ఉంటున్నాయని చెప్పారు. అందుకే భూ కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చామన్నారాయన. కబ్జాలకు పాల్పడిన వారి తాట తీస్తానని హెచ్చరించారు. మద్యం మాఫియాను అరికట్టి తక్కువ ధరకి నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచామని గుర్తుకు చేశారు. ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే తాను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుందన్నారు సీఎం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను చాలా స్పష్టంగా ఉన్నాను. మద్యం జోలికి ఎవరు రాకూడదు. ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు అమ్ముకోవడం తప్ప ఏ నాయకుడు కానీ ఏ దందాలు చేసేవాళ్ళు కానీ అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఏపీలో పలు జిల్లాలపై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో సీఎం చంద్రబాబు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. విపత్తు నిర్వహణ శాఖ కలెక్టర్లు రియల్ టైం గవర్నెన్స్ తో పాటు సీఎంఓ అధికారులతో శనివారం సమీక్షించారు. క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రాణ ఆస్తి నష్ట నివారణకు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. For more videos like this, subscribe Big TV channel.